విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తుంది. వాంతులు, విరేచనాలతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ మహిళ కూడా మృతి చెందింది. 15 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 6గురు పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరేచనాలకు తాగునీరు కలుషితమే కారణమంటున్నారు స్థానికులు. విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేట నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేగుతుంది. ఇక్కడ గడిచిన 2 రోజులుగా వాంతులు, విరేచనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఒకరు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అలాగే ఒక 20 మంది వరకు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పరిస్థితి. ప్రస్తుతం మనం న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్న పిహెచ్సిలోనూ ఇక్కడ ప్రస్తుతానికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత వీరిని ఏదైతే మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ప్రస్తుతం ఇక్కడ 7గురు వరకు కూడా చికిత్స కోసం చేరారు. వారిలో ప్రస్తుతం ఉన్న ఎక్కడైతే ఇక్కడ కొంచెం వారి పరిస్థితి ఇబ్బందిగా ఉందో వారిని ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. గడిచిన 2 రోజులుగా తీవ్రంగా ఏదైతే వాంతులు, విరోచనాలతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా మనకి ఈ ఏదైతే ఇప్పుడున్న దృశ్యాలను బట్టి చూస్తే తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి కారణం సరైనది తెలియదని వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే మంచినీటి కాలుష్యం అంటున్నారు. అమ్మ, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? ఎవరైనా? మా మరిదండి వారం రోజుల నుంచి అండి. అసలు మధ్యకన్నమే తింటున్నాడు, అది కూడా అయిపోతుందండి. అసలు చాలా ఇప్పుడు 10 నిమిషాల్లో సీరియస్ అయిపోయాడండి. అంటే మొత్తం మీ ఏరియా ఎక్కడ? ఇక్కడ వాటర్ ట్యాంకీ దగ్గర అండి. అందరికి అండి. ఇప్పుడు అండి 4, 5గురిని తీసుకెళ్లారు. అందరికి అదే పరిస్థితి అండి. ఎప్పటి నుంచి అంటే ఇట్లా వాంతులు, విరోచనాలు వారం రోజుల నుంచి అవుతున్నాయి. అసలు మజ్జిగ అన్నం తిన్నా సరే అయిపోతుందండి. అసలు ఏం తిన్నా సరే అయిపోతుందండి. చుట్టుపక్కల అండి, మొత్తం చుట్టుపక్కల మొత్తానికి అండి. ఎంతమందికి ఇప్పుడు నాకు మా సందు అయితే ఒక 20 మంది దాకా ఉన్నారండి. వాటర్ ట్యాంక్ సందు ఎదురుగానే. అంటే ఏంది కారణం? ఏమోనండి సార్, మరి వాటర్ వల్ల అది వాటర్ కూడా మరగబెట్టుకుని మరి కాసుకొని తాగుతున్నాం, అదే తింటున్నాము. మరి ఇంక ఇవి వాటర్ వల్ల సార్, మరి దేని వల్ల అండి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అసలు చిన్నపిల్లలతో సహా అందరూ కూడా. అయితే మనం చూస్తున్నాం ఆ కాలనీలో ఏదైతే వాటర్ ట్యాంక్, ఈ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇదే తరహాలో వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడ ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ నాగమణి అనే ఒక మహిళ అయితే కూడా చనిపోయింది. దానికి సంబంధించి ఎవరైతే వైద్యులు ఉంటారో వారు ప్రధానంగా అదే రీజన్ చెప్తున్నారు. నీటి కాలుష్యం కారణంగానే వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిన తర్వాత వీరందరినీ కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకైతే కూడా వీళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. వీరంతా గడిచిన 2-3 రోజులుగా ఇదే తరహాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే మంచినీరు కాచుకుని మేము తాగుతున్నప్పటికీ కూడా ఈ సమస్య తమకుంది. ఖచ్చితంగా ఈ మంచినీటి వల్లే అనేది కూడా వారు చెప్తున్నారు. అయితే మనం అంబులెన్స్లో కూడా ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే అనారోగ్యం బారిన ఉన్నారో ఆమెకు బీపీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాం? అమ్మ, పొద్దున్న నుంచి. అంటే ఎట్లా, ఏం ఆరోగ్యం సమస్య ఉంది? వాంతులు, విరోచనాలు. మీకేనా ఇంకెవరు ఉన్నారా మీ ప్రాంతంలో? చాలా మంది. మొత్తం అయితే మనం చూస్తున్నాం వాళ్ళ చుట్టుపక్కల అందరూ అనేక మంది ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్నారని వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మందికి పైగా ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఈ పిహెచ్సి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కూడా వారిని మెరుగైన ఏదైతే చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, కొత్త రాజరాజేశ్వరిపేట నుంచి.